Hi, hello, welcome to NIMS University, Jaipur, Rajasthan. ఇండియన్ నిమ్స్ యూనివర్సిటీ అండ్ యూరోపియన్ కంట్రీ చెక్ రిపబ్లిక్ కంట్రీ Okay. రెండు కలిపి జాయింట్ వెంచర్ ఈ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. So this is the lab which is called EV hardware lab setup. సౌత్లో కంటే ఇక్కడ కొంచెం బెస్ట్ ఫ్యాకల్టీ కనిపించారు. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఏమన్నా మీకు ఐడియా 1.2 CR అని కోట్ అయింది. Identify the color, it detect whether it is metallic or non-metallic. థియరీ కాకుండా ప్రాక్టికల్స్లో కూడా స్టూడెంట్స్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. Actually, this is a SLS technology 3D printer. So basically, this printer works on nylon powder. But this overall, the robotic arm used in industries for like automobile industries, for car manufacture, to do welding stuff. ఈ ల్యాబ్స్ అన్ని చూసి కొంచెం చాలా నేర్చుకున్నాను ఈ ల్యాబ్స్లో కూడా. టోటల్ 3 టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ని అందిస్తున్నారు. ఎగ్జామ్ బేస్డ్ స్కాలర్షిప్, నిమ్స్ ఫ్యూచర్ లీడర్ స్కాలర్షిప్, ఆర్మీ అండ్ స్పోర్ట్స్ బేస్డ్ స్కాలర్షిప్. 45,000 ప్లస్ ప్లేస్మెంట్స్. ఎడ్యుకేషనే కాకుండా అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళ మైండ్ రిఫ్రెష్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఫుట్బాల్, క్రికెట్ ఎవ్రీ వీక్. మన యూనివర్సిటీకి ఎలాంటి ఎంఎన్సి కంపెనీస్ అనేవి టైఅప్ అయి ఉన్నాయి సార్? సో నియర్ అబౌట్ ఇప్పటి వరకు నిమ్స్ యూనివర్సిటీకి వచ్చేసి ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ అనేది టైఅప్ అయి ఉన్నాయి. ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ సౌత్ స్టూడెంట్కి మేము అనేది విజిటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అంటే 1 పేరెంట్ అండ్ 1 స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. వెనకాల ఉన్నదే మా హిస్టరీ అండి. అంటే ఇట్స్ ప్రూవ్డ్. హాయ్, హలో, వెల్కమ్ టు నిమ్స్ యూనివర్సిటీ, జైపూర్, రాజస్థాన్. దీన్ని 2008లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ గ్రేడ్లో NAC A+ గ్రేడ్ ఉంది. సో ఇన్ని ఉన్న తర్వాత సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి స్టూడెంట్ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి ఇమ్యూనిటీస్ అండ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అన్నది ఒక్కసారి వాళ్ళ ఫ్యాకల్టీతో మాట్లాడి నేను ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నాతో రండి. సో హలో గైస్, ఇప్పుడు నేను క్యాంపస్లోకి అయితే వచ్చేసాను. వచ్చేటప్పుడు క్యాంపస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్రజెంట్ నేనైతే ఇంజనీరింగ్ బ్లాక్ దగ్గర ఉన్నాను. సో మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు, అడ్మిషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అనమాట. సార్తో మాట్లాడి అసలు ఇంజనీరింగ్ బ్లాక్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో అడుగుదాం. హలో సార్. సో మన సౌత్ నుంచి మీరు ఇక్కడికి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మన స్టూడెంట్స్ కోసం, మన ఆడియన్స్ కోసం అసలు ఇంజనీరింగ్కి సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ స్టూడెంట్స్కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టూడెంట్స్కి ఏంటంటే మ్యారిక్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఒక ఇండియన్ నిమ్స్ యూనివర్సిటీ అండ్ యూరోపియన్ కంట్రీ చెక్ రిపబ్లిక్ కంట్రీ రెండు కలిపి జాయింట్ వెంచర్ ఈ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న అడ్వాన్స్ ల్యాబొరేటరీస్ కానీ, తర్వాత రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ అండ్ అడ్వాన్స్ మోడర్న్ క్లాస్ రూమ్స్ కానీ ఒకసారి మీరు లోపలికి వెళ్ళి మనం చూద్దామండి, ఎలా ఉందో మీకు తెలుస్తుంది. సో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటల్లో అడ్వాన్స్, మోడర్న్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అన్నట్లే వినిపిస్తున్నాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన స్టూడెంట్స్ కి కూడా చూపిద్దాం. సో నాకు చూడాలని ఉంది. మీరు వెళ్దామా? ఓకే, చల్ కమ్. ఇప్పుడు మనతో అయితే హార్డ్వేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి ల్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం. Hello sir. Yeah, hello. How are you? I'm good. So can you please explain about this? Yeah, first of all, I would like to introduce myself. My name is Chandan Kumar Khan. As a senior chair at Marik Institute I am working for. So this is the lab which is called EV hardware lab setup.
So all the equipments are set up in this lab are for powertrain calculations and design makings, how you will design your full powertrain, full power flow of your electric vehicles. Including with that, how you set up for the regenerative power braking setups, including with motor controller setups, with all behaviors of motor controllers, and with the varieties of different constructions of all motors. ఓకే. సౌత్లో కంటే ఇక్కడ కొంచెం బెస్ట్ ఫ్యాకల్టీ కనిపించారు. ప్లస్ యూఎస్ నుంచి కూడా ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వీఆర్ కొంచెం ఇట్స్ ఓకే. ఓకే, ల్యాబ్స్ ఇంకా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి మనకి లోపల. Yeah. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? రెగ్యులర్గా క్లాసెస్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీడే 2 to 3 ల్యాబ్స్ అవుతూనే ఉంటాయి. జనరల్గా అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. అడ్వాన్స్ రోబోటిక్ ల్యాబ్స్ విత్ హై మెషినరీ, హై కాస్ట్ మెషినరీ ఉన్నది. ఓకే. లైక్ అండ్ ఫ్యాకల్టీ ఈస్ రియల్లీ ఫ్రెండ్లీ హియర్. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. అండ్ అంటే నువ్వు చూస్తూనే ఉంటావు చాలా మంది ఎట్లా అంటే నీకు మార్క్సే రావాలి, మాకు మార్క్సే ఇంపార్టెంట్ అన్నట్టుగా స్ట్రెస్ చేస్తారు. ఇక్కడ అలా ఉందా? లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ బేస్ మీద ఉంటుంది. ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ద ట్రేటింగ్. దాని మీద రివిజన్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. సో ఇట్ గోస్ ఇన్ ఏ ప్రాపర్ ప్లాన్ మేనర్. ఓకే. అసలు నీ గోల్ ఏం పెట్టుకొని వచ్చావు ఇక్కడ? హలో సార్, యువర్ గుడ్ నేమ్? Sandeep Somaskar. ఓకే, సో వెల్కమ్. This is the industrial IoT laboratory Okay. in which whatever the part available in the industry, that is actually exactly part are available here. ఓకే. All the sensors and actuators, but these are the miniature model. ఓకే. But the working is same as an industry. ఓకే, విచ్ టైప్ ఆఫ్ మెషినరీ ఇస్ దిస్? Basically, this particular lab is machine is related with the pick and place and sorting mechanism. ఓకే. And such as in the industries, if it is a beverage industry or food industry, so there are some things that the machine is picking up the packet and placing on ఓకే. there. ఓకే. And then it will identify about that whether it is color Good identification, or- okay. if there is any kind of a metal on బ్రేకేజెస్ ఆర్ సంథింగ్ like ఓకే. this. So this machine work exactly same, that it identify the color, it detect whether it is metallic or non-metallic, and this particular thing we can monitor online also. సో హౌ ఇస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్? Right now, since last year, we have gathered more than 800 students here, and they are very, very fan of that how this machine works, and they learn about these things. They build their own applications, they build their own hardware also, and they are very happy related to this. Some of the students are having their own ideas, so that they go for the startup also. ఓకే. సో ఇప్పుడు మనం రోబోటిక్ ల్యాబ్లో ఉన్నాము. సో ప్రొఫెసర్ మనతో ఉన్నారు. సో రోబోటిక్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నారు. సో సార్తో మాట్లాడదాం. హలో సార్. Hello, హౌ యూ? I'm good. ఓకే. సో వాట్ ఈస్ దిస్? Actually, this is a SLS technology 3D printer. So basically, this printer works on nylon powder. నైలాన్. Nylon powder. Oh, yeah. powder. Nylon powder. Okay. Yeah. So into this printer, we are using nylon 12 with white color. Over here, this is a process chamber. Okay. Over here, like all the process is going on. We do have a ytterbium laser upside that sinters the powder along the building platform, and your part is ready. So whatever the idea is in a student's mind, okay, they can create that idea into in a software, okay, in a virtual file, and then we can transfer that virtual file into this printer, and it can print all those. Like suppose this is a statue of Ganesha, okay. So I have created this file on a CAD software. Okay. Thereafter, I transferred this file to this machine. This machine have created this with this with its environment, and thereafter we will we'll keep it out from this machine, and we will just transfer this into this machine. Okay. This is a Fuse Swift. So over here we are just cleaning the parts. Okay. We are just removing the powder, and then we will forward this part to the Fuse Swift. Okay. So over there we will just clean, and we will just polish out this part, and our part is ready. సో గైస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇందాక మనం ప్రింటర్ చూసాం కదా, నైలాన్ పౌడర్, రైట్? సో నైలాన్ పౌడర్ ఏదైతే ఉందో దాంతో చేశారనమాట ఇది. Actually, this is a printer, 3D printer. So I will print that idea. So I have a physical model in my hand, and then I can go forward with the machinery, electronics, electrical, multiple components, and I can use this as a live part. ఓకే. సో మనకి ఏదైతే ఐడియా ఉందో అది మనం సిస్టంలో ఒక ప్రాపర్గా క్రియేట్ చేసుకొని ఆ మిషన్లో కనుక మనం పెడితే సో ఎగ్జాక్ట్లీ ఆ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారు. So this is actually a robotic arm from KUKA. Okay. KUKA is a robotic arm company. Okay. So they mainly dealing in the robotics arm.
So we have KR16 robotic arm here. So it is mainly like used for pick and place. For here the application is also. But this overall the robotic arm used in industries for like automobile industries, for car manufacturer, Okay, to okay. do welding stuff, Okay. do some gluing, painting. So these things are done by this robotic only. So this is the comes in the industrial robotics and automation part. ఓకే, దిస్ ఈస్ ద అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ, రైట్? Yeah, right now the industries are using this for the production, like speed up the production. So these things mainly used in the automobile industries. ఓకే, కెన్ ఐ టచ్ దిస్? Yeah, you can also run it. So this is the dead man switch actually. So you have to press it firmly, so it will go green. Okay, if you press harder, then it will again go nothing. You can work. You just put it in middle, go green, and you can do with a plus, minus. Okay, ఓకే so like that. Okay. You just put your hand inside ఓకే. and yeah, press it. Okay, yeah. సో ఏ కోర్స్ తీసుకున్నారు? బీటెక్ ఇన్ ఏఎంఎల్. ఓకే, అంటే అంటే బీటెక్లో మనకి సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి మ్యామ్. అందులో ఏఎంఎల్ ఒకటి, ఇంకా చాలా ఉంటాయి, డేటా సైన్స్ అని ఇలా చాలా ఉంటాయి. నేను అందులో ఏఎంఎల్ తీసుకున్నాను. అవునా? సో నిమ్స్ యూనివర్సిటీలో చదువుకోవడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ ల్యాబ్స్ కానీ మంచిగా అందరూ చాలా బాగా చెప్తారు. అంటే లైక్ ఏ పార్షియాలిటీ ఉండదు, ఇలా నార్త్ వాళ్ళకి ఇలా చెప్పాలి, సౌత్ వాళ్ళకి ఇలా ఉండదు, అలా ఏమి ఉండకుండా ప్రతి ఒక్కరికి కంటెంట్ అంతా క్లియర్గా అర్థం చెప్పిస్తారు. అంతా బాగుంటుంది. ఎలా ఉంది అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్? లైక్ మీకు మాక్ టెస్ట్లు అవన్నీ పెడుతూ ఉంటారా? వీక్లీ మాక్ టెస్ట్ జరుగుతుంటాయి, సాటర్డే సండే. ఇంకా సెమ్ లాగానే ఇంకా ప్రిపరేషన్. ఓకే, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? మీ సీనియర్స్ ఉండే ఉంటారు, సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి మ్యామ్. ఒక ఫ్రెషర్ కి 20 LPA శాలరీ వస్తుంది. సో అది మొన్న రీసెంట్ గా పాస్ అవుట్ అయిన సీనియర్స్ కి, ఫ్రెషర్స్ కి స్టార్టింగ్ శాలరీ 20 LPA అలా వచ్చింది. ఒక బీటెక్ అనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, యూనివర్సిటీ కాబట్టి ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి ఒక బీటెక్ పరంగానే కాకుండా. సో ట్రై చేయొచ్చు. మీ కాలేజ్ అంతా చూసాను, చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది ఇంత మంచి కాలేజ్లో చదవడానికి? మ్యామ్ ఫస్ట్ అయితే నేను ఒక రైట్ డెసిషన్ తీసుకున్నాను అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. ఓకే. అండ్ ఈ ల్యాబ్స్ అన్ని చూసి కొంచెం చాలా నేర్చుకున్నాను ఈ ల్యాబ్స్ లో కూడా. ఎందుకంటే చాలా హైటెక్ ల్యాబ్స్ ఉన్నాయి. ఓవరాల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైటెక్ ల్యాబ్స్ ఆర్ ఇన్ అవర్ యూనివర్సిటీ. ఓకే, సో ప్రతిదీ కూడా అడ్వాన్స్ లెవెల్లో మీకు టీచ్ చేస్తున్నారు. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు మీతో? మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మ్యామ్. ఇప్పటిదాకా ల్యాబ్స్ లో కూడా మనం చూస్తే చాలా ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి మ్యామ్. ఎక్కువ థియరీ బేస్డ్ అంత గజిబిజి కాకుండా లైవ్ లో చేసి చూపిస్తారు. సో వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ దాట్. సో ఇప్పుడు మనమైతే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్ ల్యాబ్ లో ఉన్నాము. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో ఫ్యాకల్టీ ఉన్నారు. సో మ్యామ్ తో మాట్లాడి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాము. సో ఒక్కసారి మేడంని వెల్కమ్ చేద్దాం. సో హలో మ్యామ్. హలో. సో మాకు చెప్పండి కోర్స్ స్ట్రక్చర్ అండ్ దాని డ్యూరేషన్. సో యాక్చువల్లీ whatever the course we generally do is like semester wise chestamu. And the other point is because we are now in the lab of first year students who are of second sem, so again DSA has its levels. So we go from very basic and we only teach basics in the very second sem, very in depth. Okay. And we also have like good labs here, good IoT labs. So every student has an on cloud platform where they can go in and code and edit, and while projects kuda build chestaru. And the curriculum duration is like depends upon the semester again. Okay. But it will range to around 3 to 6 months depending upon that. ఓకే, సో డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్ దీన్ని ఒకవేళ పిల్లలు కెరియర్గా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది? ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయంటారా? Now if I talk about the subject specifically, being a CSE student, no matter ఏ బ్రాంచ్లోకి వెళ్ళినా, SD అవ్వండి, AI అవ్వనివ్వండి, లేకపోతే ఇంకా ఏ CSE బ్రాంచ్ అయినా సరే, DSA is very important. So that's the basic building foundation I would say. So ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పటం ఎందుకంటే బికాస్ ఇట్స్ నాట్ కి యూ కెన్ గో ఇన్ అండ్ డూ ఇట్ ఇన్ 3 weeks or 4 weeks and you can finish it. So you require years to master it. So that's why we teach it from. Now there are 3 things which matters in every university because I come from a technical background as well. First thing is a well equipped infrastructure, and as you can see we have plenty of labs, a complete building of labs to be honestly. So that matters. And the second thing is the curriculum. Curriculum is well tailored and well designed depending upon the students and all. And third thing is weekly exams, weekly evaluations and all, and which happens of all the technical subjects every week. Okay, so that will help. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి మ్యామ్?
Placements are also good because I think you already know there are more than just the placement season has started and more than 150 plus have already placed. So yes, it is going to be more and more, I guess. One name? Yes. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. సో 60% ఇంటర్మీడియట్ మార్క్స్ రావాలి స్టూడెంట్కి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు దీనికి. కానీ కొన్ని పర్టికులర్ కోర్సెస్కి మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంది. అండ్ 7.5 lakhs వరకు లోన్ కూడా ఇస్తున్నారు వితౌట్ ఎనీ కొలాటరల్. స్కాలర్షిప్ ఫెసిలిటీ అయితే మనకి ఇక్కడ ఉంది వయా బ్యాంక్స్ త్రూ. టోటల్ 3 type ఆఫ్ స్కాలర్షిప్స్ని అందిస్తున్నారు. ఎగ్జామ్ బేస్డ్ స్కాలర్షిప్, నిమ్స్ ఫ్యూచర్ లీడర్ స్కాలర్షిప్, ఆర్మీ అండ్ స్పోర్ట్స్ బేస్డ్ స్కాలర్షిప్. Total 2000 plus recruiters are participated in the campus placement drive. 45,000 plus placements. మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs per annum. గ్లోబల్ లెవెల్లో ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 1.2 CR అండ్ డొమెస్టిక్ లెవెల్లో ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 60 lakhs per annum. సో టాప్ రిక్రూటర్స్ ఎవరు ఉన్నారు అని అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ ఉన్నారు. సార్ యూనివర్సిటీకి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి సార్? సో చాలామంది స్టూడెంట్స్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి రావడానికి మనకు ఈవెన్ ఆంధ్ర వైజాగ్ నుంచి కింద ఆదిలాబాద్ వరకు అంటే 2 రాష్ట్రాల నుంచి ఏ రైల్వే స్టేషన్ నుంచి అయినా ప్రతి ట్రైన్, చాలా ట్రైన్ వరకు మనకు జైపూర్ అనే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది మనకు చాలా ఉంటాయి. ఈవెన్ ఫ్లైట్ అయినా సరే, ట్రైన్స్ అయినా సరే, ఈవెన్ బస్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు జైపూర్ కూడా చాలా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నడుస్తున్నాయి. ఓకే, సో ఏ మాత్రం డౌట్ లేకుండా కనెక్టివిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో చాలా ఈజీగా మనం యూనివర్సిటీకి ఎక్కడున్నా సరే ట్రావెల్ చేయవచ్చు. సార్ క్యాంపస్లో స్టూడెంట్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది సార్? సో నిమ్స్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్తో పాటు నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్కి ఈవెన్ ఇంతకుముందు ఎప్పుడైనా సరే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినా సరే యూనివర్సిటీ కంప్లీట్గా మేనేజ్మెంటే దీనికి ఒక సపరేట్గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది సపరేట్గా ఉంటుందండి. అంటే స్టూడెంట్కి ప్రెజర్ లేకుండా, అంటే వాళ్ళకు ఎడ్యుకేషనే కాకుండా అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళ మైండ్ రిఫ్రెష్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఫుట్బాల్, క్రికెట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ యూనివర్సిటీలో అన్ని యాక్టివిటీస్, అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతాయండి. సో ఇంకొకటి ఏంటి అంటే మన యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే డెఫినెట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి స్టూడెంట్ ఎంక్వైరీ చేయొచ్చు, పేరెంట్స్ ఎంక్వైరీ చేయొచ్చు. సో మన యూనివర్సిటీకి ఎలాంటి MNC కంపెనీస్ అనేవి టైఅప్ అయి ఉన్నాయి సార్? సో నియర్ అబౌట్ ఇప్పటి వరకు నిమ్స్ యూనివర్సిటీకి వచ్చేసి ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ అనేది టైఅప్ అయి ఉన్నాయి. ఇందులో మేము అకాడమిక్స్ కరికులంతో పాటుగా మేము వచ్చేసి ఏంటంటే స్టూడెంట్కి ఆల్మోస్ట్ 4 to 5 సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే 1 is మైక్రోసాఫ్ట్, నెక్స్ట్ KPMG, 1 is SAP అండ్ 1 more గూగుల్. ఓకే, సో ఈ 4 కంపెనీ సర్టిఫికేషన్స్ అనేటివి కూడా స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఈవెన్ ఇన్ క్యాంపస్లో సిమెన్స్ కొలాబరేట్ అయిన ల్యాబ్స్ ఉన్నాయి, ఈవెన్ HP కంపెనీ కొలాబరేట్ అయిన ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ NVIDIA కంపెనీ ఇన్ క్యాంపస్ సర్వర్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఇందులో కూడా స్టూడెంట్ ఎంగేజ్ అయ్యి, సో ఆల్మోస్ట్ ఇవన్నీ కంపెనీస్ కూడా మల్టీ MNC కంపెనీస్ అనేది మనం చెప్పొచ్చు. సో ఇందులో స్టూడెంట్స్ ఎంగేజ్ అయిపోయి కూడా వీళ్ళనేది ప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు. సార్ 100+ ప్లేస్మెంట్ పర్ బ్యాచ్ అండ్ 45,000+ ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పటి వరకు యూనివర్సిటీకి ఉన్న ట్రాక్ రికార్డ్. ఒక్కసారి ఆ ట్రాక్ రికార్డ్ ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? సో మీరే అడుగుతున్నారు, సో వెనకాల ఉన్నదే మా హిస్టరీ అండి. అంటే ఇట్స్ ప్రూవ్డ్. ఎందుకంటే మీ ప్లేస్మెంట్స్లో నిమ్స్ యూనివర్సిటీ ఎంత స్ట్రాంగ్ ఉన్నది వెనకాల బ్యానర్ మాట్లాడుతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు హైయెస్ట్ ప్యాకేజ్ గ్లోబల్ ప్లేస్మెంట్ వచ్చేసి 1.2 crores అండ్ ఇండియా లెవెల్ ప్యాకేజ్ వచ్చేసి 60 lakhs అండ్ అబోవ్, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 8 lakhs. ఓకే, సో ఈవెన్ ఏంటంటే వీఆర్ అంటే ఫైనలీ ద నిమ్స్ యూనివర్సిటీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ ప్లేస్మెంట్స్ అండి. ఓకే, సో ది ప్లేస్మెంట్ రావడానికి కావాల్సినవి కూడా ఎవ్రీథింగ్ అంటే ఈవెన్ కరికులం తోటి మేము డిజైన్ చేసి, అంటే స్టూడెంట్కి కావాల్సిన అంటే ఇంటర్వ్యూ స్కిల్స్ అయితేనేమి, అంటే గ్రూప్ డిస్కషన్స్ అయితేనేమి, ఫేస్ టు ఫేస్ రౌండ్స్ అయితేనేమి, ఎవ్రీథింగ్ మేము స్టూడెంట్కి అకాడమిక్స్తో పాటు ప్లేస్మెంట్స్ కావాల్సిన యాక్టివిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో గైస్ ఎవరైనా సరే కష్టపడి డే అండ్ నైట్
కష్టపడి చదువుకునే దేనికి, మంచి ప్లేస్మెంట్స్ వచ్చి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసే కదా. సో దానికి సంబంధించిన దాంట్లో మాత్రం నిమ్స్ యూనివర్సిటీ టాప్లో ఉందనే చెప్పాలి. ఇంకొన్ని అప్డేట్స్ కూడా నేను మీకు ఇస్తాను, ఇంకొన్ని తెలియని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో వీడియోని ఎండ్ చేయకుండా చూడండి. మన యూనివర్సిటీకి ఈ కనెక్టివిటీ అనేది ఎలా ఉంది సార్? సో యూనివర్సిటీకి మన ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రమ్ వైజాగ్ టు ఆదిలాబాద్ వరకు అవన్ ఈచ్ అండ్ ఎవ్రీ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ టు డైరెక్ట్గా మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఈవెన్ సమ్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా, ఈవెన్ బస్ ఫెసిలిటీస్ కూడా డైరెక్ట్గా ఫ్రమ్ హైదరాబాద్ టు జైపూర్ కూడా ట్రావెల్ ఫెసిలిటీ కూడా ఉందండి. స్టూడెంట్స్ దే కెన్ ఈజీలీ రీచ్ అవర్ యూనివర్సిటీ. ఓకే సార్, ఇప్పుడు అంత దూరం నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడికి. అంత దూరం నుంచి వస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అసలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది సార్? సో ఎగ్జాక్ట్గా నిమ్స్ యూనివర్సిటీ స్టూడెంట్ విషయంలో వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. వై బికాస్ ఆఫ్ స్టూడెంట్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. పేరెంట్ ఏ విధంగా అంటే ఈ మధ్య ప్రజెంట్ ఉన్న నవే డేస్లో స్టూడెంట్కి అంటే చాలా అంటే ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఏంటంటే పేరెంట్స్కి చాలా అపోహలు ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ దాకా ఎందుకు పంపించాలి, బట్ ఎగ్జాక్ట్గా నిమ్స్ యూనివర్సిటీలో స్టూడెంట్ బయటికి వెళ్ళడానికి ఛాన్సే లేదండి. బికాస్ ఆఫ్ ఒక స్టూడెంట్ ఎందుకు బయటకు వెళ్తాడు, వన్స్ ఏంటంటే హాస్పిటల్ అని వెళ్తాడు. ఇన్ క్యాంపస్లో ఆల్మోస్ట్ 2000 బెడెడ్ హాస్పిటల్ ఉంది, 24/7 మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ ఇన్ క్యాంపస్లో రెస్టారెంట్స్ ఉన్నాయి, 5 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఈవెన్ బ్యాంక్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఏదైనా క్లాత్స్ పర్చేజ్ చేయాలన్నా, బర్త్డేస్ వచ్చినా, ఏవన్నా సరే వాళ్ళు మా షాపింగ్ మాల్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏమైనా ప్రొవిజన్ అంటే స్టూడెంట్కి ఏదైనా సోప్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా చేయాలన్నా ఈవెన్ మనకు రతన్ దీప్ ఇలాంటి సూపర్ మార్కెట్ కూడా ఇన్ క్యాంపస్ లోనే అవైలబుల్ ఉంది. అంటే స్టూడెంట్స్ వన్స్ ఇన్ క్యాంపస్ లోకి అడుగు పెట్టారనుకోండి, జస్ట్ ఓన్లీ హాలిడేస్ పర్పస్ మాత్రమే వీళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వెళ్తారు. సో ఇందులో ఏంటంటే ఇంకా స్టూడెంట్ కి 100% ఇక్కడే చెప్తున్నాం. ఈవెన్ ఇన్ క్యాంపస్ లో టెంపుల్, ఫ్రూట్ మార్కెట్, ఎవ్రీథింగ్ ఇన్ క్యాంపస్ లోనే ఉంది. బయటకు వెళ్తేనే కదా ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది. ఇన్ క్యాంపస్ లో ఉన్నప్పుడు 100% మేము సెక్యూర్ గానే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో మనం అన్నిటి గురించి తెలుసుకున్నాం. సో ఇంత మంచిగా యూనివర్సిటీ రన్ అవ్వాలంటే ఫౌండర్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ అన్నమాట. సో మాకు ఫౌండర్ గురించి తెలుసుకోవాలనుంది. ఒక 2 మాటల్లో మాకు ఫౌండర్ గురించి చెప్పండి. సో ఫస్ట్ మా ఫౌండర్ నిమ్స్ యూనివర్సిటీ బల్వీర్ సింగ్ తోమర్ ఈజ్ ఎ బ్రాండ్. సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ నిమ్స్ యూనివర్సిటీ. వన్ నిమ్స్ వన్ వరల్డ్. సో బికాస్ ఆఫ్ బల్వీర్ సింగ్ తోమర్ గారు ఇక్కడ ఒకటే కాదు, ఈవెన్ యుఎస్లో కూడా ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ కూడా ఈవెన్ నిమ్స్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళది. అంటే ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎంత నెక్స్ట్ లెవెల్లో ఎంత థింక్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ నిమ్స్ యూనివర్సిటీ అండ్ యూరోపియన్ కంట్రీ అండ్ చెక్ రిపబ్లిక్ కంట్రీతో కూడా కొలాబరేట్ అయ్యి మేము కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్ కూడా మేము రన్ చేస్తున్నాం. సో మా చైర్మన్ గారు ఎంత స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. యా సార్, ఫైనల్గా ఆంధ్ర తెలంగాణ పిల్లలకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది, అసలు వాళ్ళు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో నిమ్స్ యూనివర్సిటీ వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. జస్ట్ హూ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి వీఆర్ కండక్టెడ్ వన్ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. త్రూ బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ ప్రొవైడింగ్ స్కాలర్షిప్స్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కాలర్షిప్స్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వన్స్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు అడ్మిషన్ కన్ఫర్మేషన్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత స్టూడెంట్కి ఎవరికైనా అంటే మేము ఇప్పట్లో వీడియోలో చూపించిన విధంగా అంటే ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ సౌత్ స్టూడెంట్కి మేము అనేది విజిటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 1 పేరెంట్ అండ్ 1 స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో ద రీజన్ ఏంటంటే పేరెంట్ అంటే స్టూడెంట్ చదివే యూనివర్సిటీ పేరెంట్కి చాలా అపోహలు ఉంటాయి. అంటే ఫీజు పే చేసేటప్పుడు అంటే ఇంత ఫీజు అంటే పే చేయొచ్చా, అంత వర్త్ ఉందా, మీరు చెప్పినవన్నీ ఉన్నాయా లేదా, అంటే చాలా యూనివర్సిటీస్లో ఇలాగా అంటే అక్కడ జస్ట్ ఓన్లీ అడ్మిషన్ ప్రాసెస్ వరకు డిఫరెంట్ కమిట్మెంట్స్ ఇస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మేము రియల్గా చూపించడానికి పేరెంట్స్కి విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వన్స్ పేరెంట్ ఇక్కడ విజిట్ అయ్యారనుకోండి వాళ్ళకున్న ప్రతి ఒక్క డౌట్ ఇక్కడ క్లారిఫై చేసేస్తాం. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వన్స్ సెమిస్టర్ వైజ్ ఫీజు పే చేసుకోవచ్చు. హాస్టల్ అండ్ కాలేజీ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజు అనేది రీజనబుల్ ఫీజు ఉంటుంది, ఇది పే చేసేసుకొని ఇందులో కూడా ఏదైనా స్టూడెంట్
అంటే ఫీజ్ పే చేయడానికి సఫర్ అవుతున్నట్టయితే కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆల్సో అండి. ఓకే. అంటే సో ఎవరైనా మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఫీజ్ పే చేయలేని వాళ్ళకి కూడా మన ఆంధ్ర అండ్ తెలంగాణలో విద్యాలక్ష్మి అనే పోర్టల్ ద్వారా మేము అనేది స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ద రీజన్ ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మా నిమ్స్ యూనివర్సిటీకి వచ్చి ఈజీగా పే చేసుకొని ఇక్కడ 100% చదువుకొని 100% సక్సెస్ అంటే ప్లేస్మెంట్ 100% మేము అనేది అష్యూరిస్తున్నాం. సో ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి నిమ్స్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కాన్ఫిడో is a authorized consultancy services is the official channel partner for NIMS University. We have almost 11 branches in Andhra and Telangana. మీ నిమ్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలనుకుంటే మీ కాన్ఫిడో కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి మీ నియరెస్ట్ బ్రాంచెస్లో. If you have any doubts or any queries, please call me 950-2644-931. ప్రసాద్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఎందుకు మిస్ చేసుకుంటారు ఈ ఛాన్స్? ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్న తర్వాత, సో ఈ ఛాన్స్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.